ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అనంతరం జరిగిన సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యులు వాదనకు దిగారు. దీంతో రసాభాసగా మారింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ కుడుపూడి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు పెండింగ్లో ఉన్న ధాన్యం బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో రేషన్ బియ్యం స్టాక్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అనపర్తి నుండి రేషన్ బియ్యాన్ని రామచంద్రాపురం, మండపేట తదితర ప్రాంతాలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 పంటలకు డబ్బులు వేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇరిగేషన్ వ్యవసాయ శాఖల పనితీరు బాగోలేదని, అధికారుల సమన్వయ లోపంతో డెల్టాకు పూర్తిస్థాయిలో వ్యవసాయానికి నీరందించలేని పరిస్థితి నెలకొందన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 96-2004 మధ్య కాలంలో చాగల్నాడు ఏర్పాటు చేయడం జరిగిందని, వెంకటనగర్ చాగల్నాడు ఎత్తిపోతల పథకాన్ని మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే అనపర్తి నియోజకవర్గంలో గుర్రపు డెక్కను గత 5 సంవత్సరాలుగా తొలగించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోమవీరాజు మాట్లాడుతూ పలు సమస్యలను సభలో వివరించి పరిష్కరించాలని కోరారు. అనంతరం వివిధ అజెండా అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జెడ్పీ సీఈఓ వి లక్ష్మణరావు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఉమ్మడి గోదావరి జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ అనేది మనకి ఏదైతే డెల్టా ఉందో అప్లాంట్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ ఇరిగేషన్ అయితే కల్టివేటెడ్ ల్యాండ్ అప్లాంట్లు ఎక్కువ ఉంటుంది. ఒకసారి రంగంపేట కరువు వచ్చినప్పుడు చూస్తే రంగంపేట మండలం, అలానే జగ్గంపేటలో కొన్ని గ్రామాలు వెళితే మంచినీళ్ళు ఈ ప్రాంతంలో దొరకవ. మంచినీళ్ళు అసలు పడ్డానికి అవకాశం లేదా. మాకు తూర్పుగోదావరి జిల్లా డీప్గా స్టడీ చేస్తే ఇలాంటి అంశాలు కూడా బయటకు వచ్చినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. సో అధికారులు కానీ మేము కానీ నిరంతరం స్టడీ చేస్తూ ఉండాలి. సరైనటువంటి సలహాలు ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉండాలి. ఇవి సలహాలు కాదు, మనం అందరం పబ్లిక్ కోసం. శాసనసభ్యులు గారు, శాసనమండలి సభ్యులు, వారి భార్య డాక్టర్, ఆయన పీజీ స్టూడెంట్. కొద్దిగా మాట్లాడే స్లాంగ్ బాగాలేదు కానీ చాలా పబ్లిక్తో చాలా మమేకమైనటువంటి కుటుంబాలకి. అయితే వాటర్ అనే దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతున్న సందర్భంలో మనసుకు బాధ కలిగి కొన్ని విషయాలను ప్రస్తావించాలి. సహజమైనటువంటి విషయాలే అవి. కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మన ప్రాంతంలో ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్ ఏ విధంగా పొల్యూట్ చేస్తున్నాయి, అది నిరంతరం మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. కళాశాల దగ్గర నుంచి మన గట్టుల మీద తిరిగేటువంటి ఒక పెద్ద స్ట్రెచ్, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఉంటుంది. ఏపీపీ పేపర్ మిల్లు ఇది బయట మాట్లాడితే బ్లాక్ మెయిల్ అంటారు, మేము మాట్లాడకూడదు. బయట ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి పేపర్ మిల్ గురించి మాట్లాడకూడదు. కానీ మీరు మానిటర్ చేయాలి. రాజమండ్రిలో వాళ్ళు చేస్తున్న ప్రక్రియ ఏంటి, పొల్యూట్ అవ్వకుండా శాసనమండలి సభ్యులు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నారు. అందరికీ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మన ప్రాంతం ఒక సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు కలిసి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నా ఇవాళ మానవ తప్పిదాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఇవాళ మనం చూసాం మాన్సూన్, జూన్ నెలలో ఎర్లీ మాన్సూన్ అన్నారు. ఆ టైంకి సైక్లోన్ వచ్చింది, మాన్సూన్ సైకిల్ డిస్టర్బ్ అయింది. ఈ 1.5 మంత్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం, మాన్సూన్ రైన్ అనేది లేదు. సైక్లోన్ వస్తే రైన్ వస్తుంది, లేకపోతే రైన్ లేదు. ఇటీవల కాలంలో నేను ఏదైతే ఉపాధి హామీ పథకం కానీ ఇతర మార్గాల ద్వారా కానీ మా అనపర్తి నియోజకవర్గం కెనాల్స్ని తూడు తీయాలని ప్రయత్నం చేశాం. గత 5 సంవత్సరాలుగా తూడు కూడా తీయలేని పరిస్థితిని మనం చూసాం. కనీసం డీసిల్టింగ్ మొదలుపెట్టి తూడు కూడా తీయలేని పరిస్థితి చూసాం. అది తీస్తా ఉంటే పరుపులు కూడా వచ్చినాయి దాంట్లో నుంచి బయటికి, కెనాల్స్ నుంచి. దానికి బాధ్యులు ఎవరు అంటే అందరం బాధ్యులమే. ఒక అధికార యంత్రాంగం మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడం కాదు, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులందరం కలిసి, అధికార యంత్రాంగం కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ముఖ్యంగా పంట కాలంలో ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ కాకినాడ డిసిసిబి చాలా లాభాల్లో ఉండి అందరూ కూడా ఈ డిసిసిబికి వచ్చి ఏ విధంగా లాభాలు వస్తూ ఉన్నాయి అని అధికారులు కానీ ఉన్న డిసిసిబిలకు వచ్చి చూసేటువంటి పరిస్థితుల్లో మన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉండేది. ఈరోజు మరి రాష్ట్రంలో 13 డిసిసిబి ఉమ్మడి జిల్లాలు ఉంటే ఆఖరిగా మన డిసిసిబి ఉంది. దానికి కొద్దిగా బాధపడాల్సినటువంటి విషయం. దానికి సభా ద్వారా మేము అందరినీ కోరుతా ఉన్నాం. అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే కొద్దిగా రికవరీ చేయాలి. ఈరోజు డిసిసిబి 307 కోట్లు నష్టాల్లో ఉంది. మరి చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ సహకార రంగాన్ని నమ్ముకుని సకాలంలో పంటలు వేసుకోవాలంటే ఖచ్చితంగా సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండే రైతులందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, రైతుకి పార్టీ లేదు, రైతుకి కులం లేదు, రైతుకి మతం లేదు. దీని మీద శాతం పెంచవలసిన అవసరం ఉంది. మరి మా అధికారులకు కానీ, డిసిసిబి అధికారులకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు మీరు వారికి సహకరించండి. టైం తీసుకొని కానీ కట్టరు అనేటువంటిది కొంతమంది వాదిస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి ఇప్పుడున్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలంలో చూసుకుంటే 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అదే ఏఎస్ఆర్ జిల్లా, గోకవరం జిల్లా, అది గోకవరం మండలం, ఈ 2 కలిసినట్టయితే 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి 1వ తారీఖు నుంచి మనం గోదావరి డెల్టాను వదిలిన తర్వాత వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వీటిని ఎందుకు వదలలేదు? నీటిని అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఎందుకు ఇవ్వలేదు? మేము పలానా టైం నుంచి వదులుతాం, మీరు ఈ లోపల సమాయత్తం చేసుకోండి, వ్యవసాయం చేసుకోవడానికి అని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్ సిస్టమ్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అప్లాండ్ అన్నాను. అప్లాండ్ కూడా ఇవాళ గోదావరి డెల్టాతో అనుసంధానం అయింది. ఎందుకంటే పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది. 1,83,000 ఎకరాల ఆయకట్టు దానికి సంబంధించి ఉంది. దాని మీద నిర్ణయం తీసుకున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా మేము 3 పంటలు పండించాలి రైతులు అనుకున్నప్పుడు డెల్టాకి ఇచ్చినటువంటి అవకాశం మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం. గతంలో కూడా మనం గ్రాసియల్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ బయటకు వచ్చి కొన్ని విలేజెస్ హెల్త్ సమస్యలకి గురి అవుతున్నాయని మనం డీటెయిల్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ వచ్చారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్ టీమ్స్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని మీద మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఆర్ ఫైండింగ్స్ కానీ బేస్ చేసుకొని ఈరోజు చైర్మన్ టీసీబీ వచ్చి ఆయన విజిట్ చేయడం జరుగుతుంది. అలా విజిట్ చేసుకునే తర్వాత మేము ఎక్స్ప్రెస్ చేసిన 2వ ఇష్యూ పేపర్ మిల్స్. పేపర్ మిల్స్ సంబంధించినప్పుడు మనకి ఏదైతే గోదావరిలో ఒక లంక ఉందో అప్రాక్సిమేట్ గా 600 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ లో శాండ్ బెడ్స్ మీదకి వాళ్ళు వాటర్ ని రిలీజ్ చేసి దాన్ని న్యాచురల్ గా ట్రీట్ చేశాము అని ఒక ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. As no doubt it is one of the technique approved by the Navy. కానీ దానివల్ల మనం గవర్నమెంట్ 600 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ని మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది కంటిన్యూస్ గా ఇవ్వడం పాసిబుల్ కాదు అని కలెక్టర్ నుంచి రిపోర్ట్ వచ్చి వాళ్ళని అలానే ఒక ఆల్టర్నేటివ్ మెజర్స్ ఫర్ ట్రీటింగ్ ద ల్యాండ్ బిఫోర్ దే రిలీజ్ వాటర్ టు ద గోదావరి అని చెప్పడం జరిగింది. దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డైరెక్షన్స్ ఇవ్వడానికి దాన్ని కూడా మన ఏసీబీ చైర్పర్సన్ గారు కృష్ణయ్య గారు ఈరోజు విజిట్ చేయడం అనేది జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి 4 జిల్లాల నుంచి కూడా జిల్లా అధికారులు, అలాగే గౌరవ కోనసీమ కలెక్టర్ గారు, అలాగే గౌరవ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే కాకినాడ కలెక్టర్ గారు ఈ సభకు హాజరయ్యి చాలా హుందాగా ఈ సభను నిర్వహించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు బోసు గారు,
గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యేలు, అలాగే నా తోటి జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు జిల్లా అధికారులందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మీద, వ్యవసాయం మీద ఎక్కువగా రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి మన జిల్లాలన్నీ కూడా వ్యవసాయాధారిత జిల్లాలు కాబట్టి, అదేవిధంగా నీటిపారుదల శాఖకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి, రాబోయే రోజులు మనకు వరద రోజులు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి సారించి డిస్కస్ చేయడం జరిగింది.